టీడీపీకి మహానాడు అనేది పెద్ద పండుగ. సామాన్య కార్యకర్త నుంచి అధినేత వరకు మహానాడును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. రాజకీయ ఆర్థిక తీర్మానాలతో పాటు పార్టీ విధి విధానాలపై మహానాడు వేదికగా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటారు. కార్యకర్తల సమక్షంలో పార్టీ నిర్ణయాలపై చర్చ నిర్వహించి అందరి ఆమోదంతో పార్టీ నడుస్తుందనే విషయాన్ని తెలియజేయడానికే ఈ మహానాడు నిర్వహిస్తుంటారు. అందుకే టీడీపీ మహానాడును ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఓ పండుగలా భావిస్తారు. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అనేక సంస్కరణలకు పెద్దపీట వేసిన పార్టీలో మహానాడుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గతంలో దివంగత నేత ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ సంస్కృతిని ప్రస్తుతం చంద్రబాబు వరకు అందరూ పాటిస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు కీలక ప్రాంతాలను ఎంపిక చేసుకుని నిర్వహించే మహానాడుకు ఈ విడత కడప వేదికగా మారనుంది. కడపలోనూ వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనే మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. అయితే వేదికపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే కడపలో ఎక్కడ మహానాడు నిర్వహించినా అది స్పెషల్ గానే ఉండబోతోంది. 45 ఏళ్ల పార్టీ చరిత్రలో కడపలో మహానాడు నిర్వహిస్తుండడం ఇదే తొలిసారి. అంతేకాదు, ఈ వేదికగా పార్టీ భవిష్యత్తుకు సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ ఏడాది మేలో జరిగే టీడీపీ మహానాడులో ఓ కీలక నిర్ణయం వెలువడనుందని చెబుతున్నారు. ఈ మహానాడు వేదికగానే నారా లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా టీడీపీని బలంగా ముందుకు తీసుకెళ్తున్న లోకేష్ కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని క్రియేట్ చేసి ఇస్తారని పార్టీలో అత్యంత సీనియర్ లీడర్ ఒకరు వ్యాఖ్యానించారు. నిజానికి 4 ఏళ్ల కిందట కూడా ఇదే మాట వినిపించింది. కానీ అప్పట్లో అది సాకారం కాలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఖాయమని తెలుస్తోంది. అదే సమయంలో పాత తరం నాయకులను పక్కన పెట్టి యువతరానికి పగ్గాలు అప్పగించే విషయంపైన మహానాడు వేదికగా నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. లోకేష్ ఇటీవలి కాలంలో చెబుతున్నట్టు 33% మంది యువతకు అవకాశం కల్పిస్తామన్న విషయం ఈ వేదిక నుంచే సాకారమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ భవితవ్యం 2047 వరకు అధికారంలో కొనసాగేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో పార్టీలో లోకేష్ కీలకంగా మారడంతో ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఎక్కువ అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా పాలనకు పరిమితం అవడం వల్ల పార్టీ వ్యవహారాలను చూడటం ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో లోకేష్ కు పార్టీలో పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూనే పార్టీలో లోకేష్ ప్రాధాన్యం పెరిగేలా ఆయన కోసం ప్రత్యేకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కొత్తగా ప్రవేశపెట్టాలని టీడీపీలో చర్చ జరుగుతోంది. 45 ఏళ్ల టీడీపీ చరిత్రలో పార్టీలో అధ్యక్షుడు మాత్రమే ఇన్నాళ్లు ఉన్నారు. ఆయనకు సమాంతరంగా ఏ వ్యవస్థ లేదు. అధ్యక్షుడి తర్వాత పార్టీ పొలిట్ బ్యూరోకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అయితే లోకేష్ కోసం పార్టీ అధ్యక్షుడితో సమాన అధికారాలు కల్పిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించనున్నట్టు చెప్తున్నారు. దీనివల్ల చంద్రబాబు రిటైర్మెంట్ వరకు వేచి చూడకుండా లోకేష్ కు పూర్తి స్థాయి పార్టీ బాధ్యతలు అప్పగించినట్టు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కీలక నిర్ణయాన్ని మహానాడులో ప్రవేశపెట్టి కార్యకర్తల ఆమోదం తీసుకోవాలని టీడీపీ వర్గాల సమాచారం. ఇక ఈ మహానాడుకు మరో ప్రత్యేకత దక్కుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది కూటమి. అలాగే పార్టీ పరంగా టీడీపీకి రాయలసీమలో ఘన విజయం దక్కింది. పార్టీ ఆవిర్భావం తర్వాత 4 దశాబ్దాలకు రాయలసీమలో పరిపూర్ణ ఆధిక్యం దక్కడంతో ఈ దఫా మహానాడును రాయలసీమలోని ప్రధానమైన కడప జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత కూడా టీడీపీ మహానాడుకు వివిధ ప్రాంతాలు వేదికయ్యాయి. కానీ ఇప్పటి వరకు కడపలో మహానాడు నిర్వహించలేదు. ప్రస్తుతానికి వేదిక ఖరారు కాకపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతో సహా కడపలోని కీలక ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. పులివెందులలో మహానాడు నిర్వహించి వైసీపీని మరింత రాజకీయ ఎరకాటంలోకి నెట్టడమో ఓ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ దఫా మహానాడు పండుగకు టీడీపీ భారీ వ్యూహాలతో సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.